బోనాల రంగం కార్యక్రమం ఉజ్జయిని మహాకాళి మాతా జై. ఇక్కడి ఆలయంలో అమ్మవారి చెల్లెలుగా ఈ ఉపాలయంలో పూజలు అందుకుంటున్నారు మాతంగి అమ్మ. ప్రతి ఏటా మనం తిలకించే బోనాల రంగం కార్యక్రమం జరిగేది ఈ అమ్మ చెంతనే. అలాగే భక్తులు తమ బోనాల నైవేద్యాలు సమర్పించేది కూడా ఇక్కడే. శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 19 తారీఖు ఎదుర్కోలు వస్తుంది అమ్మవారిది. తొలి బోనం, తొలి పలారం బండి మా అందరు శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఫ్రెండ్స్ అసోసియేషన్ కలిపి తీస్తున్నాం. భక్తులందరూ రావాలి. శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 19 తారీఖు జూలై తొలి బోనం, తొలి పలారం బండి రంగరేజ్ బజార్లోకి వెళ్ళి బయలుదేరుతుంది. ఉజ్జయిని మహంకాళమ్మ की जय, మాణిక్యాలమ్మ की जय. जय बोलो उज्जैनी महाकालम्मा तल्ली की, माणिक्यालम्मा तल्ली की, మాతంగేశ్వరి దేవి की. ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో క్రిత 15 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం మరియు బోనం, తొలి బోనం నిర్వహిస్తున్నాము, తొలి పలారం బండి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా తొలి బోనం మరియు తొలి పలారం బండి 19వ తారీఖు జూలై 2026 నాడున జరుగుతుంది. ప్రజలందరితో విజ్ఞప్తి, మీరు విచ్చేసి ఘనంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం మాది ఏంటంటే వర్షాలు మరియు పాడి పంటలు ప్రజలందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇతర దేశాల్లో ఏదైతే వార్ జరుగుతుందో అది మనకు ఎలాంటి విధంగా హాని జరగకుండా కూడా మనం అందరం సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ కోరుతున్నాను. అమ్మ దయ ఉంటేనే అన్ని ఉన్నట్లను అది అందరికీ మనకు తెలిసినట్లే అమ్మ దయ ఉన్నదని అనుకుంటున్నాం మనము. అలాగే వర్షాలు కూడా అతి త్వరలో తొందర పడాలి, ప్రజలందరికీ నీరు అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
మీ అందరి రాక మా అందరి కోరిక కల్పించుకోవాలి తీరిక దర్శించాలి శ్రీ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాల జాతర. బోలో ఉజ్జయిని మాంకాలమ్మ మాతాకి. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నమస్తే. మేము ఉజ్జయిని మాంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి నుంచి మేము ఇక్కడ 19వ తారీఖు ఎదుర్కోలు జరపడం జరుగుతుంది. ఫస్ట్గా ఏంది మేము చెప్పేది అంటే ఈ ఉజ్జయిని మాంకాళి సేవా సమితి 15 ఇయర్స్గా అన్నదాన ప్రోగ్రాంలు ఒకటే దగ్గర కాదు, ఇక్కడ మాంకాళి టెంపుల్ దగ్గరనే కాకుండా ప్రతి ఒక్క దేవస్థానానికి మేము చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే 11 ఇయర్స్గా మేము బోనం చేయడం జరుగుతుంది. 15 ఇయర్స్గా జరిగిన ఈ అన్నదాన ప్రోగ్రాం కన్నా తర్వాత మేము 11 ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది. దానికి మేము ముందుగా అందరం ఒకటిగా గ్యాదర్ అయ్యి అందరం మాట్లాడుకొని ఈ ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతోని ఆయు ఆరోగ్యాలతోని అందరూ సిరి సంపదలతోని బాగుండాలని మేము అందరి కోసం కోరుతూ చేసేది ఇది. అంటే ఇది అందరిది, మాది కాకుండా మన అందరిది. కాబట్టి 19వ తారీఖు ఎదుర్కోలు చేయడం జరుగుతుంది. ముందుగా మేము కమాన్కి అనగా అమ్మవారి కమాన్కి మేము పూజ చేస్తాం. పటం వేసి ఒగ్గు పూజారులను పిలిచి మేము అమ్మని ఎదుర్కోలుగా తీసుకొని వస్తాం. దాని తర్వాత రంగ్రేజ్ బజార్ నుంచి తొలి బోనము, తొలి పలరంబండి, తొలి తొట్టెల అని అన్ని తొలిగా మేమందరం అన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. బాజా భజింత్రులతోని, బ్యాండ్ బాజాలతోని, ఒగ్గు పూజారులతోని, పోతురాజులతోని, మల్లన్న సేవ పల్లకితోని, అలాగే ఘటాలతోని ఊరేగింపుగా వస్తూ మేము ఇక్కడ తొలిగా స్టార్ట్ చేసేది జోడి బోనము అని మేము అందరము అనుకుంటాము. అందరూ బాగుండాలని చేస్తున్నాము కాబట్టి మనము అందరూ మేమే కాకుండా మీరు కూడా దీంట్లో ఉన్నారు, అందరూ రావాలి. ఎదుర్కోళ్ళు అంటే చాలామందికి తెలియదు. ఎదుర్కోళ్ళు అంటే అమ్మ ఆషాఢం అత్తగారింటి నుంచి అమ్మగారింటికి రావడం జరుగుతుంది. అలాగే పెద్ద మనుషులు, చిన్నపిల్లలు ఎవరు గుడికి రానేవాళ్ళు ఈ ఆషాఢంలో ఘటం రూపంగా అమ్మ ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలతోని, చాతగాని వాళ్ళతోని, ముసలి వాళ్ళకి అందరికీ దర్శనం ఇచ్చి తన ఇంటి దగ్గరనే పూజ చేసుకునేటట్టుగా ఆమె మనకు కల్పిస్తుంది. అయితే ఈ ఉజ్జయిని సేవా సమితి అనేది మా ప్రెసిడెంట్ మహేష్ అన్న, వైస్ ప్రెసిడెంట్ మోహన్ అన్న, నేను ట్రెజరర్ని, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక పోస్ట్ ఉంది దీంట్లో. ఇది టీం వర్క్గా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఈరోజు కొన్ని ఆకంఠన వల్ల రాలేకపోయినారు కాబట్టి మేము మాత్రం అటెండ్ చేసినాము. ఈ ప్రోగ్రాం ఎప్పుడు ఎక్కడ ఆగదు, ఎవరు ఉన్నా లేకున్నా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకేదన్నా పని పడి నేను రాలేకపోతాను, మా ప్రెసిడెంట్ గారు, ఆయనకు కుదరకపోతే మా వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లా జరుగుతూనే ఉంటుంది, ఆగేది కాదు ఇది. అయితే ఉజ్జయిని మాంకాళి సేవా సమితి ఏజెండా ఏంది అంటే మానవ సేవే మాధవ సేవ. మేమందరం కలిసి ఈ 19వ తారీఖు చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు పేరున చెప్తున్నాను, మీరందరూ పాల్గొనాలని కోరుతున్నాను. అంతకన్నా మించి ఏంటంటే పోలీస్ వ్యవస్థకి, జిహెచ్ఎంసీ వారికి, మీ యూట్యూబర్స్కి, ఇన్స్టాగ్రామ్ సార్కి, మరి ఛానల్ వాళ్ళకి అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ మీరు అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. జై బోలో ఉజ్జయిని మాంకాళి మాతాకి. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్న శూలంబశుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారతాం నీలాస్ముజ్జితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తౌస్సపితే హరో కమలజో హంతుం మధుం కైటవం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్. అమ్మవారికి బోనాల జాతర అతి వైభవంగా ప్రారంభమవుతున్నది. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. గత 220 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ యొక్క సికింద్రాబాద్లో బోనాలు జరిపించడం జరుగుతున్నది. అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు, శాఖలు సమర్పించడం, రంగం కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మొట్టమొదలు అమ్మవారికి ఘటోత్సవం ప్రారంభం చేసిన రోజున శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ ఉజ్జయిని మహాకాళి సేవా సమితి వారు అమ్మవారికి బోనాలు సమర్పించడం, అన్నదానం చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారికి వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారు సింహవాహిని అయి ఈ 15 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి
దేవాలయంకి రాలినటువంటి వారందరికీ కూడా అమ్మవారు ఇంటికి వెళ్ళి వారికి ఆశీర్వచనం చేసి వారికి దర్శనమిచ్చి అమ్మవారి దేవాలయంలో 15 రోజులు అతి వైభవంగా దివ్యంగా దేదీప్యమానంగా తేజోమయంగా అమ్మవారు వెలుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అదనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. మీ అందరి రాక మా అందరి కోరిక కలకలలాడాలి. ఉజ్జయిని మహాకాళి వేదిక జరగాలి ప్రతి సంవత్సరం. ఉజ్జయిని మహాకాళి సేవ వేదిక. ఉజ్జయిని మహాకాళి మాతా జై. మాణిక్యాలమ్మ కీ